ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్ నుంచి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిఆర్పి సిఎస్సి 16కి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట. దాదాపుగా 15,000 వేకెన్సీస్ అలా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం. ఇవైతే మనకి 2027 అలాగే 2028 సంవత్సరానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. ఇంక దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి 1 ఆగస్టు 2026 అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే 21 ఆగస్టు 2026 ఈజ్ ద లాస్ట్ డేట్ అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే మనకి యొక్క ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడాను సెప్టెంబర్ 2026లో ఫ్రీగా ఈ యొక్క ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రిలిమ్స్ అనేది అక్టోబర్ 2026, అలాగే మెయిన్స్ సంబంధించినటువంటి అది ఒక ఎగ్జామ్ కూడాను డిసెంబర్ 2026 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి టెంటేటివ్గా. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసరికి మార్చి 2027తో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి 10,277 వేకెన్సీస్ మాత్రమే రిక్రూట్మెంట్ అయితే జరిగిందనమాట. ఈ సంవత్సరం కొంచెం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. 15,000 ఉండాలని లేదు, కొంచెం తక్కువే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏంటంటే 1 ఆగస్టు అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మొత్తం అన్ని పార్టిసిపేటింగ్ బ్యాంక్స్కి సంబంధించి దాదాపుగా 367 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి 261 అయితే ఉన్నాయి. ఒక 100 అటు ఇటుగా ఈ సంవత్సరం కూడా అలాగే ఉండే అవకాశాలు అయితే మనకి ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక ఏజ్ లిమిట్ అనమాట 20 to 28 ఇయర్స్ అనమాట. అలాగే మనం చూసుకుంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 20 to 31, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 20 to 33, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 20 to 38 ఇయర్స్ వరకు మ్యాక్సిమం అనమాట. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకి అప్లికబుల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే డిగ్రీ అనమాట, డిగ్రీ పాస్ కనుక అయ్యి ఉంటే కనుక ఈ యొక్క కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో ఆ లోపు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మనకి ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి 170 రూపీస్ అయితే వాళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే చూసుకుని అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కనుక 875 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో లాస్ట్లో ఆన్లైన్లో అయితే పే చేసుకునే అవకాశాలు అయితే మనకి ఉంటాయన్నమాట. ప్లస్ మనకి లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు అనేది తప్పనిసరిగా రీడింగ్ రైటింగ్ అండర్స్టాండింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. మీరు ఇదే 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్గా కనుక చదువుకొని ఉంటే ఆ యొక్క ఇది మనకి సరిపోతుంది అనమాట. లేకపోతే కనుక లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం మనకి జరుగుతుంది అనమాట. ప్లస్ మనకి ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. 60 minutes టైం అయితే ఇస్తారు. 100 questions 100 మార్క్స్ అనమాట. దీనికి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 0.25 మార్క్స్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ అనమాట. ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ మీద మీకు ఈ యొక్క టెస్ట్ అయితే ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అయితే మెయిన్స్ అయితే ఉంటుంది. ప్లస్ దీనికి సంబంధించినటువంటి అప్లోడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే దాంతోపాటు హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనమాట. ఇవైతే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అది కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి దాదాపుగా మీకు సొంత జిల్లాలోనే ఉండే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. తెలంగాణ ఏపీకి సంబంధించి కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో దాదాపుగా ప్రిలిమ్స్కి మనకి ఆ యొక్క టెస్ట్ సెంటర్స్ అయితే ఉంటాయి. మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మనం లాస్ట్ ఇయర్ అయితే మనం ఈ యొక్క ఐబీపీఎస్ క్లర్క్స్ 2025 కోసం స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ చేసామన్నమాట. ఈ సంవత్సరం కూడా మనం ఈ యొక్క ఆగస్టు 1, 2026లో మీకు ఫ్రెష్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది.